ఇక మెదక్ జిల్లా కొనాయపల్లిలో ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. పరస్పరం దాడి చేసుకున్న ఈ ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేస్తున్నారని పరస్పర ఆరోపణలతోటి ఈ ఘర్షణ చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కొనాయపల్లిలో బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య తలెత్తిన ఈ ఘర్షణకు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, ఏం జరిగింది? ఏదైతే ఈరోజు రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కొనాయపల్లి పీటీ అనే గ్రామం ఏదైతే ఉంటుందో అక్కడ కాంగ్రెస్ బీజేపీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు తోచుకొని కొట్లాడుకునేంత పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే అక్కడ పోలింగ్ కేంద్రం సమీపంలో ఏదైతే బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా అక్కడ గుమ్ముకూడడం, అక్కడ ఉన్నటువంటి ఓటు వేయడానికి వస్తున్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రచారం చేస్తున్నారంటూ అటు కాంగ్రెస్ పార్టీ వారిపైన బీజేపీ పార్టీ వారు ఇరు వర్గాలు మాట పెరిగిన అనంతరం ఇద్దరు కూడా దాడి చేసుకున్న పరిస్థితి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాన్ని కూడా చెదరగొట్టి భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడికి వచ్చేటువంటి ఓటర్లను ప్రచారం చేస్తున్నారన్న నేపథ్యంలోనే ఇరు వర్గాలకు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆల్ రైట్ శివ. పిడిగుద్దులతో గుద్దుకుంటూ తోసుకుంటూ గొడవ చేసుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాము. మెదక్ జిల్లా కొనాయపల్లిలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య ఈ గొడవ జరిగింది. పరస్పరం దాడి చేసుకుంటున్న దృశ్యాలని చూస్తున్నాము. అక్కడ ఆ సమయంలో పోలీసులు ఎవరూ లేరు. సో ఈ రెండు వర్గాలే ఉన్నాయి. సో ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ తోసుకుంటూ వివాదము ఘర్షణ చోటు చేసుకున్న దృశ్యాలవి, పరస్పరం దాడి చేసుకుంటున్న దృశ్యాలు. అయితే అక్కడికి విషయం తెలుసుకుని చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం సమీపంలో క్యాంపెయినింగ్ చేస్తున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దాంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.